లంచ్ బాక్స్ రెసిపీస్లో మరో ఐటెం క్యాబేజీ పచ్చిశనగపప్పు వేసి చేసిన కర్రీ. వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్. ఈరోజు మనం చేసే ఈ క్యాబేజీ పచ్చిశనగపప్పు కర్రీ కోసం కావాల్సింది 1 కప్పు పచ్చిశనగపప్పు. దీన్ని ముందుగా వాటర్తో 1-2 సార్లు కడుక్కొని కుక్కర్లో వేసి 1 గ్లాస్ వాటర్ పోసి మనం దీన్ని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మనం చూస్తే ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఈ విధంగా అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు నేను క్యాబేజ్ తరుక్కొని ఉల్లిపాయలు టమోటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తిరుగుమాత వేయడానికి సోంపు, చెక్క, లవంగము, ఇంకా ఆవాలు ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ ఉంటే మంచిదే. పౌడర్ చేసి పెట్టుకొని ముందుగా పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు ఉడికిపోయింది కదా, అందులోకి తరిగి పెట్టుకున్న క్యాబేజు, ఉల్లిపాయలు, టమోటాలు అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్ల వరకు వేయండి. పసుపు, కొంచెం కారం 1.5 స్పూన్ నేను వేశాను. నెక్స్ట్ ధనియాల పొడి, కల్లు ఉప్పు వీటిని కూడా వేసేసాను. ధనియాల పొడి అయితే 2 స్పూన్ల వరకు వేశాను. మన కారంగా లేకుండా ఉంటే పిల్లలు బాగా తింటారు. తర్వాత ఎండు కొబ్బరి పొడిని ఒక 3 స్పూన్ల వరకు వేసుకొని కొద్దిగా వాటర్ ఒక 1/2 గ్లాస్ వరకు పడుతుంది. నెక్స్ట్ కుక్కర్ మూత క్లోజ్ చేసి మనం ఒక 2 విజిల్స్ వరకు తెప్పించుకోవాలి. 2 విజిల్స్కే బాగా మెత్తగా ఉడికిపోతుంది. కర్రీ కుక్ అయ్యేలోపు పోపు పెట్టుకుందాం. తిరుగుమాత కోసం బాండి పెట్టి అందులో ఆయిల్, సోంపు, చెక్క, లవంగము, ఆవాలు వేసి లాస్ట్లో కరివేపాకు వేసి దించేసేయండి. అది రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ఒక 2 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వేసేయండి. ఇప్పుడు తిరుగుమాత పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేయండి. అంతే, అయిపోతుందండి కర్రీ. దీన్ని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద కుక్ చేసేయండి. ఇప్పుడు మనం కర్రీ రెడీ అయిపోయింది అనుకునే స్టేజ్లో కొంచెం కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుంటే మనకు వేడివేడిగా క్యాబేజ్ పచ్చిశనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి కాకుండా చపాతీలోకి కూడా బాగుంటుందన్నమాట. ఒకటే కర్రీతో పని అయిపోతుంది. మనకు ఈజీగా లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసేయచ్చు. బాగుంది కదా ఈ కర్రీ. ఇలాంటి కర్రీసే కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ బ్యాచ్లో క్యాబేజీ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు మోటివేషన్. పిల్లలు ఇష్టంగా తినాలి, అమ్మలు కూడా కష్టంగా చేయకూడదు. సో ఈ విధమైన లంచ్ బాక్స్ సిరీస్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ పిల్లలకి ఇష్టమైనవి. ఈ కర్రీ లాగా స్పైస్గా ఉండదు, కొంచెం మసాలా ఫ్లేవర్తో కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.